is very, very important. Whichever field, అంటే మీరు తెలుగు వాళ్ళు ఉన్నారు, హిందీ వాళ్ళు ఉన్నారు కదా, కాబట్టి కొంచెం ఇంగ్లీష్లో కొంచెం తెలుగులో చెప్తాను, ఓకేనా? యా. ఓకే. కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ అనేది మనకు 50 మార్క్స్ పేపర్. మీకు ఇంతకు ముందు సార్ ఏమైనా చెప్పి ఉంటాడు. టైం టేబుల్ మారిన తర్వాత మీ క్లాస్ నాకు వచ్చింది. ఫ్రమ్ నౌ ఆన్ ఐ విల్ బి ఎంగేజింగ్ ది classes for you for CSS classes will be held by me. Okay, so whenever you have class, you have to attend the class without fail. మరి మీరు క్రమం తప్పకుండా క్లాస్కి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత ఏంటంటే మనకు టైం టేబుల్ ప్రకారమే క్లాసెస్ తీసుకోమని చెప్పి కమిషనర్ గారు చెప్పారు. కాబట్టి మీకు ఎప్పుడు వస్తుందో లింక్, అదే క్లాస్ ఎప్పుడు ఉందో అనే డౌట్ అక్కర్లేదు. టైం టేబుల్ ప్రకారం ఎప్పుడైతే క్లాస్ ఉంటుందో ఆటోమేటికల్లీ ది సిఎస్ఎస్ క్లాస్ విల్ బి హెల్డ్ యాజ్ పర్ ది టైం టేబుల్. ఓకే, మరి మీకు ఇంతకుముందు ఏమైనా క్లాసెస్ జరిగాయా? సిఎస్ఎస్కు సంబంధించి మీకు ఏమైనా క్లాసెస్ జరిగాయా? జరగలేదు సార్. నో సార్. ఒక్క క్లాస్ కూడా? నో సార్. ఓకే, నో ప్రాబ్లం. మనమైతే దట్ ఈస్ వి విల్ బి డిస్కసింగ్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. ఏవి కూడా జరగలేదంటే ఇట్ సింప్లీ మీన్స్ దట్ ఐ హ్యావ్ టు స్టార్ట్ ది ఎంటైర్ థింగ్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. ఓకే, మరి దీంట్లో ఏం చేద్దామంటే మనకు లెటర్ రైటింగ్ ఉంటుంది. ఫస్ట్ పారాగ్రాఫ్ రైటింగ్ ఉంది, లెటర్ రైటింగ్ ఉంది, అలాగనే సెండింగ్ అన్ ఈమెయిల్ అనేది కూడా ఉంది. తర్వాత సివీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 5 మార్క్స్ క్వశ్చన్స్. 5 మార్కులు వస్తాయి ఒక్కొక్క క్వశ్చన్. యు గెట్ 5 మార్క్స్. సో మనకు అందరికీ కూడా ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి కదా. ఈమెయిల్ ఎట్లా పంపిస్తాం అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది. ఏం చేస్తున్నాను ఇక్కడ నేను అంటే, మనం రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ వస్తే మనకు పాజిటివ్ యాటిట్యూడ్ అని, తర్వాత బాడీ లాంగ్వేజ్ అని డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఆ టాపిక్స్ డిస్కస్ చేసిన తర్వాత పారాగ్రాఫ్ రైటింగ్, ఆ పారాగ్రాఫ్ ఎలా రాయాలి, పోనీ 2 టాపిక్స్ ఇచ్చి దీని మీద పారాగ్రాఫ్ రాయండి, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ మనం ఏవైతే ఈజీగా ఉన్నాయో దాంతోనే స్టార్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లెటర్ రైటింగ్ మనకు ఇంటర్లోంచి వస్తున్నటువంటి టాపిక్. తర్వాత మనకు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఈమెయిల్, సెండింగ్ అన్ ఈమెయిల్. మరి ఈరోజు అందరూ కూడా స్మార్ట్ ఫోన్స్ ఉపయోగిస్తున్నాం. మరీ ముఖ్యంగా కొంతమంది అయితే ల్యాప్టాప్లు కూడా కొనేసి ఉంటారు. ఈ పాటికి ల్యాప్టాప్స్ కొన్నాక మనం ఆ మెసేజ్ పంపించాలంటే, ల్యాప్టాప్ ద్వారా ఇంటర్నెట్ ద్వారా మెసేజ్ పంపించాలంటే మనం ఈమెయిల్ పంపించవచ్చు. ఈమెయిల్ అంటే ఏంటో కాదు, ఎలక్ట్రానిక్ మెయిల్. మరి ఎలక్ట్రానిక్ మెయిల్ ఎట్లా పంపిస్తాం అనేది ఎవరికైనా తెలుసా? మనం వాట్సాప్లో మెసేజ్ పెడతాం, వాట్సాప్లో మనం ఆ ఫొటోస్ షేర్ చేస్తాం, వాట్సాప్లో మనం ఫైల్స్ షేర్ చేస్తాం, వాట్సాప్లో, టెలిగ్రామ్లో, ఆ తర్వాత సిగ్నల్ అనే ఒక యాప్ ఉంది. ఈ యాప్స్ అని ఉపయోగించి మనం మెసేజ్ కావాల్సింటే మెసేజ్ టైప్ చేసి అవతల వ్యక్తికి పంపిస్తాం. అలాగనే మీ దగ్గర ఒకవేళ ఆ ల్యాప్టాప్ కానీ, లేకపోతే ట్యాబ్లెట్ కానీ, లేకపోతే స్మార్ట్ ఫోన్ కానీ ఉంటే, ఈ యాప్స్ ఏం లేకపోయినా, అంటే వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ లేకపోయినా, యూ కెన్ స్టిల్ సెండ్ మెసేజెస్ టు యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అఫీషియల్స్. అండ్ దట్ ఈస్ నోన్ యాజ్ ఈమెయిల్, ఎలక్ట్రానిక్ మెయిల్ అంటాం దాన్ని. ఎలక్ట్రానిక్ మెయిల్ పంపించాలి అంటే ఏముండాలి అంటే, ఏముండాల్సినటువంటి అవసరం లేదు. ల్యాప్టాప్ కానీ, డెస్క్టాప్ కానీ, ట్యాబ్లెట్ కానీ, స్మార్ట్ ఫోన్ కానీ ఉండాలి. ఇట్ మస్ట్ బి కనెక్టెడ్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి దానికి. ఓకే, నా దగ్గర ల్యాప్టాప్ ఉంది, మీ దగ్గర ల్యాప్టాప్ ఉంది, నాకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది, మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది. ఇప్పుడు నేనేం చేయగలనంటే, ఐ కెన్ సెండ్
యువర్ ఈమెయిల్ ఐడి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది, దట్ ఈస్ నోన్ యాజ్ ఈమెయిల్ ఐడి. మీకు తెలిసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు వచ్చి లేకపోతే ఏదో నంబర్ వచ్చి @gmail.com, @yahoo.com, @rediffmail.com. okay, each one of you, just because you are using smartphone మనం ఆపరేట్ చేయాలంటే it is necessary that we should have an email ID. ఈమెయిల్ ఐడితోనే లాగిన్ అయి ఉంటాం మొబైల్ ఫోన్ కొన్నప్పుడు, స్మార్ట్ ఫోన్ కొన్నప్పుడు. అలాగనే ఈరోజు అందరికీ కూడా ఈమెయిల్ ఐడి ఉంటాయి. ఆ ఈమెయిల్ ఐడి ఉపయోగించి ఒకరి నుండి ఇంకొకరికి మెయిల్ ఎట్లా పంపిస్తాం అనేది మనం ఈ క్లాస్లో చూస్తాం. ఓకేనా? వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ యూ ఈజ్, ఇన్ టుడేస్ క్లాస్ we are going to learn how we can send emails to our friends or family members. మనం మన ఫ్రెండ్స్ని కానీ బంధువులకు కానీ ఎట్లా ఈమెయిల్ పంపిస్తామనేది ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, కాకపోతే తెలియనటువంటి కొన్ని పాయింట్స్ కూడా నేను తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. మరి ఏం చేద్దాం ఇప్పుడు అంటే, ఐ విల్ ట్రై టు షేర్ మై స్క్రీన్. ఓకే, నాకు సంబంధించినటువంటి కాలేజ్ మెయిల్ ఓపెన్ ఉంది. ఆ మెయిల్ ద్వారా నేను ఇంకొక మెయిల్కి ఒక మెయిల్ టైప్ చేసి పంపిస్తాను. ఆ ప్రాసెస్ మనం చూద్దాం. ఆ ప్రాసెస్ చూస్తే మనం క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాయాలి అనే క్లారిటీ మనకు వస్తుంది. రైట్, హియర్ వి ఆర్. నౌ ఐ ఆమ్ షోయింగ్ యూ ది ప్రొసీజర్ టు సెండ్ అన్ ఈమెయిల్ టు యువర్ ఫ్రెండ్, a family member or some official. Okay, now I am going to share my screen share చేస్తాను. ఆ స్క్రీన్ షేర్ చేసేటప్పుడు కొద్దిసేపటి తర్వాత మీకు స్క్రీన్ అంతా కనపడుతుంది. Just a minute. Okay, look here. In a little while from now, కొద్దిసేపటి తర్వాత మీరు ఓకే స్క్రీన్ కనపడుతుందా? ఇది ఆర్ యూ ఏబుల్ టు సీ? Yes, sir. ఓకే, లుక్ హియర్. నేను ఇప్పుడు ఏం చేశానంటే, ఐ హ్యావ్ ట్యాప్డ్ ఆన్ కంపోజ్ అనే బటన్ ప్రెస్ చేశాను. రైట్, కంపోజ్ అనే బటన్ ప్రెస్ చేస్తే ఇలాంటి డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. వాట్ ఐ హ్యావ్ జస్ట్ డన్ ఈస్, ఐ హ్యావ్ లాగ్డ్ ఇన్ టు మై జీమెయిల్. ఓకే, జీమెయిల్లో లాగిన్ అయ్యాను. లాగిన్ అయ్యాక ఏం చేశానంటే, కంపోజ్ అంటే ఈ పెన్సిల్ బొమ్మ ఉంది చూడండి, ఈ పెన్సిల్ బొమ్మని కంపోజ్ అంటాం. కంపోజ్ అన్ ఈమెయిల్ అంటే ప్రిపేర్ అన్ ఈమెయిల్. కంపోజ్ ఇస్ నథింగ్ బట్ ప్రిపేర్. కంపోజ్ అంటే ఏర్పాటు చేయండి, తయారు చేయండి అని. ఏం తయారు చేయాలి? అన్ ఈమెయిల్, ఒక ఈమెయిల్ తయారు చేయండి అని చెప్పి టైప్, అది పెన్సిల్ బొమ్మతో సూచించారు. దాని మీద ట్యాప్ చేస్తే ఇలాంటి ఒక బాక్స్ ఓపెన్ అయింది. ఈ బాక్స్ మనం ఎన్లార్జ్ చేయాలి, బిగ్ సైజ్ చేయాలి అంటే పెద్ద సైజ్ వచ్చే విధంగా ఇలా చేయొచ్చు. ఇక్కడ మనకు ఏముంది అంటే, ఫస్ట్ న్యూ మెసేజ్ అని ఉంది. న్యూ మెసేజ్ మీద చూడండి, న్యూ మెసేజ్ కింద మీరు చూస్తే 2 ఉంది కదా, 2 ఉంది. ఎవరికి పంపించాలి ఈ ఈమెయిల్ని, ఎవరికి పంపించాలనుకుంటున్నారు అనేది మనం ఇక్కడ టైప్ చేయాలి. మరి మన అడ్రస్ ఎక్కడ ఉంది అంటే, మనం లాగిన్ అయినప్పుడే, మనం ఏదైతే మెయిల్లోంచి లాగిన్ అయ్యామో అప్పుడే మనకు మన ఈమెయిల్ ఐడి వాళ్ళకి వెళ్ళిపోయి ఉంటుంది. కాబట్టి ఏ ఈమెయిల్ ఐడి ద్వారా మనం ఎంటర్ కావాలనుకుంటున్నామో ఆ ఈమెయిల్ ఐడి సైన్ అప్ చేసాం కాబట్టి ఫ్రమ్ అడ్రస్ అడగడం లేదు. ఇక్కడ మన అడ్రస్ ఆల్రెడీ ఇచ్చేసినట్లే.
లాగిన్ అయ్యాం కాబట్టి ఇప్పుడు మనం ఇవ్వాల్సింది ఏంటి అంటే టు అడ్రస్ ఇవ్వాలి. మీరు టు పక్కన ఒకసారి చూడండి లాస్ట్లో ఇటువైపు టు దిస్ ఎండ్ టు ది లెఫ్ట్ ఎండ్ వీ హ్యావ్ TO2. వాట్ డు వీ హ్యావ్ టు ది రైట్ ఎండ్? ఇక్కడ 2 కనపడుతుంది మీకు. ఇటువైపు 2 కనపడుతుంటే ఇటువైపు ఏం కనపడుతోంది? వాట్ ఈస్ దేర్ హియర్? Hope you are able to see what I am showing. మరి నేను చూపిస్తున్నటువంటి స్క్రీన్ కనపడుతోందా? సార్ కనిపిస్తుంది సార్. ఏముందమ్మా ఇక్కడ? అంటే క్యాపిటల్ సి స్మాల్ సి బిసిసి అనేది. ఓకే మా, ఓకే. క్యాపిటల్ సి స్మాల్ సి, క్యాపిటల్ బి స్మాల్ సిసి. ఓకే, ఏంటి ఇవి అంటే సిసి అంటే కార్బన్ కాపీ. సిసి స్టాండ్స్ ఫర్ కార్బన్ కాపీ. చూడండి అక్కడ సిసి మీద ట్యాప్ చేస్తూనే ఇక్కడ నెక్స్ట్ లైన్ లో సిసి అనేది వచ్చింది. సిసి స్టాండ్స్ ఫర్ కార్బన్ కాపీ. నెక్స్ట్ వన్ ఈజ్ బిసిసి. బిసిసి మీద ట్యాప్ చేసి చూద్దాం ఒకసారి. బిసిసి స్టాండ్స్ ఫర్ బ్లైండ్ కార్బన్ కాపీ. సో హియర్ దిస్ ఈస్ ది అవుట్లే. దిస్ ఈస్ హౌ ఇట్ అపియర్స్. ఇలా కనపడుతుంది మనకు. ఎక్స్క్యూజ్ మీ సార్. మామా చెప్పమా. సార్ సమ్ పీపుల్స్ వెయిటింగ్ సార్. Okay, I will try to join them. Okay. Sir? Try చేస్తున్నా. Just wait. I will add them. Yes, right now I don't see anybody waiting here. Okay. Rajeshwari, yeah. Okay, now they have joined. వాళ్ళు జాయిన్ అయ్యారు. ఇంకొకరు మెంబర్ రమావత్ వాంటింగ్ సార్. ఓకే. థాంక్యూ. I will join. అందరూ వచ్చారు. ఓకే సార్. Yes. Okay, if we go back to what I was sharing, hope you are able to see what I am sharing here. ఇక్కడ ఫస్ట్ టాప్ లో న్యూ మెసేజ్ కింద చూస్తే మీరు if you see what is there under the new message, you find 2 కింద CC ఉంది. CC stands for carbon copy. CC అంటే కార్బన్ కాపీ. BCC అంటే బ్లైండ్ కార్బన్ కాపీ. Blind carbon copy. Okay, subject. Then we have subject. Subject దగ్గర సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ అయితే ఏ టాపిక్ మీద అయితే మనం ఈమెయిల్ టైప్ చేస్తున్నామో ఆ టాపిక్ రాయాలి. Let us start from the beginning. Yes. Sikandar has come. Okay, look here, I will come right from the beginning. What we have to do is ఇలా ఓపెన్ చేశాక 2 దగ్గర ఎవరికైతే మనం ఈమెయిల్ పంపించాలనుకుంటున్నామో వాళ్ళ ఈమెయిల్ ఐడి మనం ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ I will type this ahmd.atp@gmail.com. Okay, now I am sending an email to somebody whose email ID is ahmd.atp@gmail.com. ఇది మీ అందరికీ తెలుసు. టు అడ్రస్ దగ్గర ఎవరి ఈమెయిల్ అయితే టైప్ చేస్తామో వాళ్ళకి ఈమెయిల్ పోతుంది అని అందరికి తెలిసిన విషయమే ఇది. దెన్ మనకు నెక్స్ట్ 2 లైన్స్ ఉన్నాయి. సిసి అంటే ఏంటి, బ్లైండ్ కార్బన్ కాపీ అంటే ఏంటి అంటే సిసి స్టాండ్స్ ఫర్ కార్బన్ కాపీ. కార్బన్ కాపీ అంటే ఏంటి అంటే టు అడ్రస్లో ఎవరి ఈమెయిల్ అయితే ఇచ్చామో వాళ్ళతో పాటు కార్బన్ కాపీ దగ్గర
ఎవరి ఈమెయిల్స్ అయితే టైప్ చేస్తామో వాళ్ళకు కూడా ఈ మెయిల్ పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ahmadsfolder@gmail.com, ahmadsfolder@gmail.com అంటే 2 దగ్గర ఉన్నటువంటి వ్యక్తికి ఈ ఈమెయిల్ పోతుంది, సిసి దగ్గర ఉన్నటువంటి వ్యక్తికి కూడా ఈ మెయిల్ పోతుంది. కానీ ఇక్కడ ఏంటి మనం గుర్తించాల్సింది అంటే, సిసి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి కూడా ఈ మెయిల్ పంపించారు అనే విషయం 2 దగ్గర ఉన్నటువంటి వ్యక్తికి కనపడుతుంది. The person, the recipient whose email ID is given next to 2 will also come to know that the same email has been sent to somebody whose email ID is given next to CC. ఈ మెయిల్ నాకు మాత్రమే పంపలేదు, నాతో పాటు ఆ సిసి పక్కన ఉన్నటువంటి వ్యక్తికి కూడా ఈ మెయిల్ పోయింది అనే విషయం 2 దగ్గర ఉన్నటువంటి వ్యక్తికి తెలుస్తుంది. నెక్స్ట్, బిసిసి. Now we are sharing this particular email with 3 people. చూడండి, ఒకటి 2 దగ్గర ఉంది పేరు, ఇంకొక ఈమెయిల్ ఐడి సిసి దగ్గర పెట్టాం, ఇంకొక ఈమెయిల్ ఐడి బిసిసి దగ్గర పెట్టాం. దీనివల్ల మనం ఈ ఈమెయిల్ ఎవరికైతే పంపిస్తున్నామంటే ముగ్గురికి పంపిస్తున్నాం. కానీ 2 దగ్గర ఉన్నటువంటి వ్యక్తి తనకు ఈమెయిల్ వచ్చినట్లు, అలాగనే సిసి దగ్గర ఉన్నటువంటి వ్యక్తికి వచ్చినట్లు తెలుసుకుంటాడు తప్పనిస్తే బిసిసి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ మెయిల్ పోయిందనే విషయం అతనికి తెలియదు. అంటే ఒకే మెయిల్ చాలా మందికి పంపించే క్రమంలో మనం 2 దగ్గర ఒక ఈమెయిల్ ఐడి టైప్ చేసాం, సిసి దగ్గర ఒకటి ఈమెయిల్ ఐడి టైప్ చేసాం, బిసిసి దగ్గర ఇంకొక ఈమెయిల్ ఐడి టైప్ చేసాం. మరి బిసిసి దగ్గర టైప్ చేసినటువంటి ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ వ్యక్తికి పంపించినట్లుగా వేరే వాళ్ళకు తెలిసే ఛాన్స్ లేదు. అందుకోసమే దాన్ని బ్లైండ్ కార్బన్ కాపీ అంటాం. ఓకే, నెక్స్ట్ లెట్ us మూవ్ ఆన్ టు సంథింగ్ కాల్డ్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ దగ్గర మనం మెయిన్గా ఈ ఈమెయిల్ దేని గురించి అయితే ఉందో ఆ టాపిక్ ఇక్కడ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, రకరకాల టాపిక్స్ మీద మనం ఈమెయిల్స్ పంపిస్తూ ఉంటాం. లెటర్ రాసినా కూడా సబ్జెక్ట్ లైన్ రాస్తాం. అలాగనే ఈ ఈమెయిల్ పంపించేటప్పుడు కూడా దేని గురించి ఈమెయిల్ పంపించారు, ఈ ఈమెయిల్లో ఏం విషయం ప్రస్తావించారు అనేది తెలియజెప్పాలి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ హాల్ టికెట్ అనేది రాసాం, హాల్ టికెట్. ఈ మెయిల్ చూసిన వ్యక్తి ఇమ్మీడియట్ గా గ్రహిస్తాడు. ఏం గ్రహిస్తాడు అంటే, హాల్ టికెట్ గురించి ఎవరో మెయిల్ పెట్టారు, హాల్ టికెట్ గురించి అని చెప్పి ఒక్కసారిగా అతను టాపిక్ చూస్తూనే, సబ్జెక్ట్ చూస్తూనే అతనికి తెలిసిపోతుంది. ఆ ఉద్దేశంతో మనం ఇక్కడ కీప్ యువర్ మైక్రోఫోన్స్ ఆఫ్. మైక్రోఫోన్స్ ఆఫ్ చేసుకుంటే ఆ డిస్టర్బెన్స్ కాకుండా వాట్ ఎవర్ వి డిస్కస్ విల్ బి. ప్లీజ్ కీప్ యువర్ మైక్రోఫోన్స్ ఆఫ్. Hello, please, all of you, keep your microphones off and listen to this attentively. This is a very important topic that we are discussing. Okay. Once again, name, sir. Announce. Okay. మైక్రోఫోన్స్ ఆఫ్ చేసుకుంటే అందరికీ కూడా డిస్టర్బెన్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, హియర్ we have given the subject as hall ticket.
హాల్ టికెట్ అని చెప్పొచ్చు, హాల్ టికెట్ రిగార్డింగ్ అని చెప్పొచ్చు. ఏంటి ఈమెయిల్ దేని గురించి ఉంది అంటూనే ఆ టైటిల్ చూస్తూనే హాల్ టికెట్ గురించి అని చెప్పి తెలిసిపోతుంది. నెక్స్ట్, మామూలుగా మనం మెసేజెస్ ఎట్లా టైప్ చేస్తామో అట్లనే టైప్ చేస్తాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ క్లాస్ టీచర్కి చెప్పాలనుకోండి, సార్ నాకు హాల్ టికెట్ రాలేదు అని. అతనికి మెయిల్ పెడుతున్నారు మీరు, సార్ సార్ అని రాసాం. దిస్ ఈజ్, మనం ఎవరు అనేది చెప్పాలి కదా. దిస్ ఈజ్ ఏ రాజు ఫ్రమ్ సెకండ్ ఇయర్ I2. Okay, that is special Telugu. My number is 191612. I have lost my HALL hall ticket. Please help. Okay. తర్వాత థ్యాంక్ యూ. ఇక్కడ ఏం రాసాం, సార్ నా హాల్ టికెట్ మిస్ అయింది, నేను రాజు సెకండ్ ఇయర్ I2 స్టూడెంట్ని, నా హాల్ టికెట్ హ్యాస్ గాన్ మిస్సింగ్. ఓకే, ఇట్ ఈస్ అన్ట్రేసబుల్, ప్లీజ్ హెల్ప్ మీ ఇన్ దిస్ రిగార్డ్ అని చెప్పి రాసాం. అంటే మనం జస్ట్ లెటర్ ఎట్లయితే రాస్తామో అట్లనే రాస్తాం. కాకపోతే మామూలు క్యాజువల్ ఈమెయిల్స్ పంపించేటప్పుడు లెంతీ మ్యాటర్ కాకుండా జస్ట్ లైక్ వి సెండ్ SMS మెసేజెస్ ఎట్లా పంపిస్తామో షార్ట్గా అలాగా పంపించేస్తే సరిపోతుంది. దిస్ ఆర్ ది స్టెప్స్. ఈ స్టెప్స్ మనం ఫాలో కావాల్సి ఉంటుంది. ఈ స్టెప్స్ ఫాలో కావడం అంటే చాలా మందికి ఇంకా కొత్త కాబట్టి ఈమెయిల్ పంపించడం చాలా మందికి తెలియదు కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి తెలిసి ఉన్నా కూడా ఈ CC అంటే ఏంటి, BCC అంటే ఏంటి అనేది పెద్ద క్లారిటీ ఉండదు. నెక్స్ట్, సబ్జెక్ట్ లేకుండానే పంపిస్తుంటారు. దట్ ఈస్ నాట్ గుడ్ మేనర్స్. మనం ఎప్పుడైనా మెయిల్ పంపిస్తున్నామంటే సాధ్యమైనంత వరకు ఆ సబ్జెక్ట్ టైప్ చేసే ప్రయత్నం చేయాలి. ఎందుకు అంటే చాలా మెయిల్స్ వచ్చే క్రమంలో ఏది ఇంపార్టెంట్ కాదు అని చెప్పి అవతల వ్యక్తికి తెలియాలి కదా. తర్వాత మీరు కింద ఒకసారి చూస్తే ఇవి మార్చడానికి ఓకే అండు రీడు అని చెప్పి 2 బటన్స్ ఉన్నాయి. తర్వాత అక్షరాలు మార్చాలి, ఫాంట్ మార్చాలి అంటే పక్కన ఈ సాన్స్ సెరీఫ్ అనేది ఉంది. దాన్ని బట్టి ఆ లెటర్స్ కానీ లేకపోతే వేరే ఫాంట్ కావాలంటే వేరే ఫాంట్ కానీ తీసుకోవచ్చు. అండ్ సైజ్ అక్కడ ఉన్న మెయిల్ ఏదైతే టైప్ ఐ హావ్ లాస్ట్ మై హాల్ టికెట్ అనే దాన్ని టాలిసైజ్ చేయాలనుకోండి. ఐ హావ్ లాస్ట్ మై హాల్ టికెట్ నేను కోల్పోయాను, పోగొట్టుకుని పోయింది అని. దాన్ని అండర్లైన్ చేయాలనుకుంటే ఇటాలిసైజ్ చేయొచ్చు, లేకపోతే అండర్లైన్ అయినా చేయొచ్చు. అండర్లైన్ చేసినప్పుడు మనకు అక్కడ అండర్లైన్ మార్క్ కనపడుతుంది. జస్ట్ అ మినిట్, ఐ విల్ షో యూ. సో యూ కెన్ ఫార్మాట్ ది టెక్స్ట్. ఇది కింద ఉన్నటువంటి ఫార్మాట్స్ అండర్లైన్ చేయాలనుకుంటే ఒక రకంగా ఓకే, లుక్ హియర్ నౌ యూ కెన్ సీ ది అండర్లైన్ దేర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ ఇంక్రీజ్ ది ఫాంట్ సైజ్. I will increase the font size for you. Okay, now my number is 191612 అనేది bold గా కనపడుతోంది. I have lost my hall ticket. It has been underlined.
అలాగనే పారాగ్రాఫ్, పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ ఉంటే దాన్ని క్రమంగా పెట్టడానికి ఇవన్నీ కూడా మనకు మార్క్స్ ఉన్నాయి. దెన్ కింద మీరు చూస్తే ఇప్పుడు సెండ్ చేయొచ్చా అని చెప్పి, ఓకే నవ్ వీ కెన్ సెండ్ అనుకోండి, అంతా సరిపోయింది, కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను పెట్టేశాను అనుకోండి, ఇప్పుడు పంపించడమే తరువాయి. అలాంటప్పుడు ఐ కెన్ జస్ట్ బ్రింగ్ ది కర్సర్ అప్ టు దిస్ ట్యాబ్, సెండ్ దగ్గరికి తెచ్చి సెండ్ మీద క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. ఎవరి ఈమెయిల్ ఐడీస్ అయితే మనం అక్కడ టైప్ చేసామో వాళ్ళకందరికీ కూడా మెయిల్స్ వెళ్ళిపోతాయి. అలా కాకుండా మనం ఆల్రెడీ టైప్ చేసి పెట్టుకున్నటువంటి ఒక లెటర్ మన దగ్గర ఉందనుకోండి, మరలా తిరిగి టైప్ చేయాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉండదు. దాన్ని మనం ఏం చేయొచ్చు, ఎట్లా పంపించవచ్చు అంటే, ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఒక చిన్న పిన్ మాదిరిగా బొమ్మ ఉంది. Just a minute, somebody seems to have come to the class. Yes, Nagaraju is waiting. Okay, now I will get back to the place where I am sharing that. Okay, here what I have done is, after typing the text anta type chesaka, making use of the pins that are there, టెక్స్ట్ మార్చుకోవచ్చు, తర్వాత బోల్డ్ చేయొచ్చు, ఇటాలిసైజ్ చేయొచ్చు, అండర్లైన్ చేయొచ్చు. యూ క్యాన్ ఫార్మాట్ ది టెక్స్ట్ ఇన్ వాట్ ఎవర్ వే యూ వాంట్ టు ఫార్మాట్ ఇట్. ఎలా మార్చుకోవాలి టెక్స్ట్ని అంటే అలా మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కలర్ మార్చుకోవాలనుకోండి, కలర్ మార్చుకోవడానికి కూడా వీలు కలుగుతుంది. లెట్ us see. ఓకే, కలర్ హైలైట్ చేయాలి. నౌ ఇట్ yes you can make it red, look red. Okay, so this is how it works. Okay, the background color has been changed. Background color highlight కావడానికి. Okay, now yeah, it's like this. My number is 191612. క్లియర్ గా కనపడుతుంది. అంటే దిస్ ఈజ్ వన్ మెథడ్. ఏదైతే మనం మెయిల్ పంపించాలనుకుంటున్నామో, వాట్ ఎవర్ మ్యాటర్ యూ వాంట్ టు షేర్ విత్ ది అదర్ పర్సన్ కెన్ బి టైప్డ్ ఓవర్ హియర్. ఏం మ్యాటర్ అయితే టైప్ చేసి పంపించాలనుకుంటున్నారో అదంతా ఇక్కడ టైప్ చేసి పంపించడం ఒక మెథడ్. రెండో మెథడ్ కూడా ఉంది. దెర్ ఈజ్ అనదర్ మెథడ్. అది ఎప్పుడు సాధ్యం అవుతుందంటే, ఆల్రెడీ టైప్ చేయబడినటువంటి ఫైల్ మీ దగ్గర ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ గాట్ ఏ ఫైల్ విచ్ ఈస్ ఆల్రెడీ దేర్ ఆన్ యువర్ కంప్యూటర్, యూ డోంట్ హ్యావ్ టు టేక్ ది ట్రబుల్ ఆఫ్ టైపింగ్ ఇట్ ఆల్ ఓవర్ అగైన్. యూ కెన్ సింప్లీ గో అండ్ అటాచ్ యాజ్ అ ఫైల్. అటాచ్ ఫైల్ అనేది చూడండి, అటాచ్ ఫైల్ అంటూనే మన కంప్యూటర్లో ఉన్నటువంటి ఫైల్ అన్నీ కనపడతాయి. డెస్క్టాప్ మీద ఈ ఫైల్స్ ఉన్నాయి, తర్వాత డాక్యుమెంట్స్లో ఈ ఫైల్స్ ఉన్నాయి, డౌన్లోడ్స్లో ఈ ఫైల్స్ ఉన్నాయి, పిక్చర్స్లో ఈ ఫైల్స్ ఉన్నాయి. ఏ ఫైల్ అటాచ్ చేయాలో చెప్పండి అని చెప్పి అడుగుతుంది. మరి ఏ ఫైల్ అయితే మనం ఓకే ఏ ఫైల్ అటాచ్ చేయమంటే అది అటాచ్ చేస్తుంది అనమాట. అది ఓకే. స్వాక్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సిలబస్లో ఉంది. స్వాక్ అనే ఫైల్ నేను టైప్ చేసి ఆల్రెడీ పెట్టుకున్నాను కాబట్టి ఇది కూడా చదవండి అని చెప్పడానికి పంపిద్దాం అనుకున్నాను అనుకోండి. ఓపెన్ అని కొడితే చాలు, ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓకే, సో దిస్ ఆర్ సమ్ ఆఫ్ ది వేస్ ఇన్ విచ్ వీ కెన్ send emails. One method is typing all the text over there. Another method is using an already prepared file and attaching it as an attached file. Attachment గా పంపించడం. తర్వాత లింక్ ఏదైనా ఉందనుకోండి, ఓకే యూట్యూబ్ వీడియో మీరు బాగా చూశారు, ఒక యూట్యూబ్ వీడియో చూశారు, ఆ యూట్యూబ్ వీడియో మీకు బాగా నచ్చింది, అది మీ ఫ్రెండ్కు పంపించాలి, మెయిల్ రూపంలో పంపించాలి. సో వాట్ యు డూ ఈజ్ సింప్లీ ఇన్సర్ట్ లింక్ అనేది ఉంది ఇక్కడ. ఇన్సర్ట్ లింక్ మీద పోయి టైప్ చేస్తే ఆ వీడియో దగ్గరికి పోతుంది. అక్కడ క్లిక్ చేస్తే దానికి సంబంధించినటువంటి లింక్ అంతా కూడా ఇక్కడ వచ్చేస్తుంది. అంటే దాన్ని ట్యాప్ చేసి
ఇన్సర్ట్ ఎమోజీ. మనమంతా కూడా దిస్ ఈస్ జస్ట్ లైక్ వాట్ వి డూ ఆన్ వాట్సాప్. వాట్సాప్లో ఏదైతే చేస్తుంటామో అదే మనం ఇక్కడ చేస్తున్నాం. ఇన్సర్ట్ ఎమోజీ అన్నప్పుడు ఎమోటికాన్స్ ఉంటాయి, స్మైలీస్ అంటాం మామూలుగా మనం. ఆ స్మైలీస్, మీకు కావాల్సినటువంటి స్మైలీస్ని తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేయొచ్చు. నెక్స్ట్, డ్రైవ్లో ఉన్నటువంటి ఆ ఫైల్స్ని మనం అటాచ్ చేయాలనుకుంటే ఇక్కడ ఇన్సర్ట్ ఫైల్స్ యూజింగ్ డ్రైవ్. ఓకే, పిక్చర్. If you want to insert a picture that is already there on your computer, you can make use of this particular button. Turn confidential mode on or off. This particular thing called confidential mode can be switched on or switched off according to your need. Security chala avasaram anukunte adi on cheyali, లేదు పెద్దగా సెక్యూరిటీ అవసరం లేదనుకుంటే ఆఫ్ చేయొచ్చు. అండ్ దిస్ పర్టికులర్ థింగ్ కాల్డ్ పెన్ హెల్ప్స్ యూ ఇన్సర్ట్ యువర్ సిగ్నేచర్ ఇన్సర్ట్ చేయాలనుకుంటే ఇది మనకు పనికొస్తుంది. మరి మనం ఎగ్జామ్లో రాసేటప్పుడు ఏం రాయాలి? ఫైనల్గా మనం ఎగ్జామ్లో క్వశ్చన్ ఉంటుంది కంపల్సరీగా. ఎలాంటి క్వశ్చన్ వస్తుంది మీకు అంటే, సెండ్ అన్ ఈమెయిల్ టు ది మున్సిపల్ కమిషనర్ about the need for fogging in your locality. మీ లొకాలిటీలో చాలా మస్కిటోస్ ఉన్నాయి, ఫాగింగ్ చాలా అవసరం. ఫాగింగ్ లేకపోతే ఇప్పుడు వర్షాకాలంలో చాలా జ్వరాలు వస్తాయి, చలి జ్వరాలు, విష జ్వరాలు వస్తాయి. ఇదంతా ఒక ఈమెయిల్ పంపియండి అని చెప్తాడు. మరి అప్పుడు కూడా మీరు ఎగ్జామ్లో ఏం రాస్తారు అంటే, ది సేమ్ థింగ్స్ దట్ వీ హ్యావ్ డన్ ఓవర్ హియర్. ఇక్కడ చూడండి, అంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే సెండ్ అనేది నొక్కాలి. సెండ్ నొక్కడం ద్వారా ఇక్కడ చూడండి సెండింగ్ అని చెప్పి మెసేజ్ సెంట్ మీన్స్ ది ఈమెయిల్ దట్ వి జస్ట్ నౌ ప్రిపేర్డ్ హ్యాస్ బీన్ సెంట్ టు ఆల్ ది 3 different people. ఇప్పుడు చూడండి మళ్ళా దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ లేట్ కమర్స్. కంపోజ్ అన్ ఈమెయిల్. ఫస్ట్ మన జీమెయిల్లోకి లాగిన్ కావాలి. జీమెయిలే కాదు, మీరు ఒకవేళ యాహూ లేకపోతే రెడిఫ్ ఏదైతే యూస్ చేస్తున్నారో దాంట్లో లాగిన్ అయ్యి మీ మెయిల్ ఐడి తర్వాత పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అయ్యాక కంపోజ్కి పోవాలి. కంపోజ్ మీద ట్యాప్ చేస్తే ఇలాంటి ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ 2 ఉంది, తర్వాత సిసి మీద ట్యాప్ చేస్తే సిసి వస్తుంది, తర్వాత బీసీసీ మీద ట్యాప్ చేస్తే బీసీసీ వస్తుంది. మీరు ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో ఈ మెయిల్ ఒకరికే పంపించచ్చు. And at the same simultaneously you can send multiple emails to multiple recipients. 16 మందికి మనం ఈమెయిల్ పంపించాలి. ఒకే ఈమెయిల్ 16 మందికి పంపించాలి అంటే 16 మందికి సెపరేట్గా పంపించాల్సినటువంటి అవసరం లేదు. 16 మంది యొక్క ఈమెయిల్ ఐడీస్, ఎంతమంది ఈమెయిల్ ఐడీస్ అయినా మనం ఇక్కడ యాడ్ చేసి సేమ్ మ్యాటర్ అందరికీ కూడా పంపించే వెసులుబాటు ఉంది. టు అడ్రస్ దగ్గర మనం మెయిల్ ఐడీస్ టైప్ చేయొచ్చు. వాళ్ళు చూసినా పర్వాలేదు అనే అడ్రస్ను మనం సిసి దగ్గర టైప్ చేయొచ్చు. లేదు వాళ్ళు చూడకపోతేనే మేలు, వీళ్ళకు కూడా మనం ఈమెయిల్ పెట్టామనే విషయం వాళ్ళకి తెలియకపోతేనే మేలు అని చెప్పాల్సినటువంటి పరిస్థితిలో ఉంటే, అనుకునే పరిస్థితుల్లో ఉంటే బీసీసీ బ్లైండ్ కార్బన్ కాపీ. CC stands for carbon copy and BCC stands for blind carbon copy. BCC దగ్గర కొన్ని ఈమెయిల్ ఐడీస్ టైప్ చేయొచ్చు. తర్వాత సబ్జెక్ట్ మనం ఇందాక నేను చెప్పినట్లు సెండ్ అన్ ఈమెయిల్ టు ది మున్సిపల్ కమిషనర్ ఆఫ్ యువర్ మున్సిపాలిటీ రిక్వెస్టింగ్ హిమ్ టు గెట్ యువర్ స్ట్రీట్స్ ఫాగ్డ్ or to get your locality fogged. Fogged అంటే పొగ, దోమలకు పెట్టే పొగ ఏదైతే ఉందో దాన్ని ఫాగింగ్ అంటాం. ఫాగింగ్ గురించి ఫాగింగ్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ మీ కమిషనర్కి ఒక ఈమెయిల్ పంపియండి అంటే 2 దగ్గర మున్సిపల్ కమిషనర్ ఈమెయిల్ ఐడి మన దగ్గర ఉందనుకోండి, MPL కమిషనర్ @gmail.com. Okay,
mpl.commissioner@gmail.com. Let us think for a moment that this is the email ID of your commissioner, that is your municipal commissioner. మీ మున్సిపల్ కమిషనర్ గారి ఈమెయిల్ ఐడి మీ దగ్గర ఉంది, అది mpl.commissioner@gmail.com. ఓకే, సిసి దగ్గర మీకు మున్సిపల్ కమిషనర్తో పాటు అసిస్టెంట్ కమిషనర్కి కూడా అసిస్టెంట్ mpl.com@gmail.com. ఇప్పుడు మీరు కమిషనర్కి రాశారు ఈ ఈమెయిల్, అలాగనే అసిస్టెంట్ కమిషనర్కి కూడా ఇదే ఈమెయిల్ పంపించారని చెప్పి అతనికి తెలుస్తుంది. ఎందుకంటే సిసి దగ్గర చూస్తే అతనికి తెలుస్తుంది ఈ ఈమెయిల్ ఎవరు పంపించారనేది. ఓకే, ఇదే ఈమెయిల్ మీరు మీ మున్సిపల్ చైర్మన్కి కూడా పెట్టారు, mpl.chair@gmail.com. Now, the municipal commissioner of your locality, the municipal commissioner of your town can identify that, can come to know that the same email has been sent to assistant municipal commissioner also. మనం ఈ ఈమెయిల్ ముఖ్యంగా పంపిస్తున్నది మున్సిపల్ కమిషనర్ గారికి, కానీ కార్బన్ కాపీ దగ్గర పేరు పెట్టాం కాబట్టి ఇదే ఈమెయిల్ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్కి కూడా పంపించారు వీళ్ళు అనే విషయం అతనికి తెలుస్తుంది. కానీ బ్లైండ్ కార్బన్ కాపీ దగ్గర మున్సిపల్ చైర్పర్సన్ అడ్రస్ కొట్టాం మనం, mpl.chair@gmail.com అని. మున్సిపల్ చైర్పర్సన్కి కూడా పంపించామనే విషయం మనకు తెలుసు, కానీ కమిషనర్కి తెలిసే ఛాన్స్ లేదు. ఎందుకు లేదు అంటే ఆ మున్సిపల్ చైర్పర్సన్ యొక్క ఈమెయిల్ ఐడి మనం బీసీసీ దగ్గర, అంటే బ్లైండ్ కార్బన్ కాపీ దగ్గర టైప్ చేశాం. నెక్స్ట్ సబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళాం మనం. సబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళాక ఇందాక నేను చెప్పినట్లు దేని గురించి రాయాలి? సబ్జెక్ట్ ఫాగింగ్. ఫాగింగ్ అంటే మనం దోమలకు కొట్టే మందు, పొగ మందు ఏదైతే ఉందో, మనం రోడ్ల మీద పోయేటప్పుడు ఒక్కొక్కసారి రోడ్స్ అన్నీ కూడా పొగతో కప్పబడి ఉంటాయి. దోమల కోసం వాళ్ళు ఫాగింగ్ చేస్తుంటారు. ఆ ఫాగింగ్ చేయడం ద్వారా దోమలన్నీ కూడా తగ్గిపోతాయి. మరి ఫాగింగ్ చేస్తే మా లొకాలిటీలో కూడా బాగుంటుంది, చాలామంది జ్వరాల బారిన పడుతున్నారు అని చెప్పి మనం ఒక రిక్వెస్ట్ లెటర్ రాసుకుంటున్నాం మున్సిపల్ కమిషనర్కి. సార్, మనకు మున్సిపల్ కమిషనర్ జెంట్ అని చెప్పి తెలిసింది అనుకోండి, సార్ అని రాస్తాం. లేదు సార్ ఆర్ మేడం అని రాసి కమా రాసి నేను సాయినగర్లో ఉంటాను అని చెప్పడానికి ఐ యామ్, ఓకే జస్ట్ ఎ మినిట్, ఐ విల్ మేక్ ఇట్ బిగ్, లుక్ బిగ్. Just give me a second. Large, huge. Okay. I am, look here, I am a resident of Sainagar, Anantapur. I am a resident of Sainagar, Anantapur అంటే నేను సాయినగర్ అనంతపూర్లో ఉండే ఒక నివాసి అని చెప్పి. We are suffering from మస్కిటో మెనేస్. మస్కిటో మెనేస్ అంటే, మస్కిటో అంటే తెలుసు, మెనేస్ అంటే ప్రాబ్లం. ఓకే, ప్లీజ్ గెట్ ది లొకాలిటీ fogged. ఓకే, ఐఎమ్ ఏ రెసిడెంట్ ఆఫ్ సాయినగర్ అనంతపూర్. నేను అనంతపూర్లో ఉన్నటువంటి సాయినగర్లో ఉండే నివాసం ఉండేవాడిని. వీఆర్ సఫరింగ్ ఫ్రమ్ మస్కిటో మెనేస్. మాకు ఈ మధ్య కాలంలో మస్కిటోస్ ప్రాబ్లం ఎక్కువైపోయింది. ఓకే, కాబట్టి సారీ, మెనేస్ స్పెల్లింగ్, ఓకే, మెనేస్ స్పెల్లింగ్ ఇస్ MENAC. ప్లీజ్ గెట్ ది లొకాలిటీ ఫాగ్డ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సాయినగర్ అనంతపూర్ అనేది హైలైట్ కావాలి కదా, ఏ ప్రాబ్లం
ఈ ప్రాబ్లం ఎవరికి ఉందనేది వాళ్ళకి తెలియాలంటే దిస్ పర్టికులర్ థింగ్ హ్యాస్ టు బి అండర్లైన్డ్. ఓకే, అండర్లైన్ చేయడం ద్వారా హైలైట్ చేయొచ్చు. లేకపోతే ప్రాబ్లం ఏంటి, మస్కిటో మెనేస్ ఇస్ ది ప్రాబ్లం. మస్కిటో మెనేస్ అనేది ప్రాబ్లం కాబట్టి దీని కలరే మార్చేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ గో ఫర్ టెక్స్ట్ కలర్ రెడ్. ఎస్, నౌ ఇట్ విల్ మస్కిటో మెనేస్. ఇలాగా అండర్లైన్ చేయొచ్చు, లేకపోతే బోల్డ్గా టైప్ చేయొచ్చు. యూ కెన్ ఫార్మాట్ ది టెక్స్ట్ ఇన్ సో మెనీ డిఫరెంట్ వేస్. మరి టెక్స్ట్ ఫార్మాట్ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా పనికొస్తాయి. ఓకే, దెన్ ఇక్కడ సెండ్ చేయొచ్చు, లేకపోతే అటాచ్మెంట్ ఏమైనా చేయాలనుకుంటే అటాచ్ చేయొచ్చు. మరి మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఫాంట్స్ అన్ని గుర్తుపెట్టుకోవడం కష్టం, కానీ ఇది సెండ్ తర్వాత అటాచ్మెంట్ పిన్ బొమ్మ, అలాగనే సెండ్ అనేది ట్యాబ్ అంటాం దీన్ని, ఒక చిన్న బాక్స్లో సెండ్ అని చెప్పి రాయడం అనేది చేస్తే ఓకే మనకు కూడా ఎక్స్పీరియన్స్ వచ్చినట్లు అవుతుంది. అంటే అండర్స్టాండింగ్ వస్తుంది. ఈమెయిల్ పంపిస్తే ఎట్లా పంపించాలి. మీరైతే స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు, ల్యాప్టాప్స్ కూడా ఉన్నాయి కొందరి దగ్గర, కానీ ఈమెయిల్ మాత్రం పంపించడం చాలా మందికి రాదు. ఒకవేళ వచ్చినా కూడా ఈమెయిల్ పంపించడంలో కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ తెలియదు. మరి ఈ టాపిక్ మనం ఎప్పుడైతే వింటామో, ఈ టాపిక్కి సంబంధించినటువంటి నోట్స్ ఎప్పుడైతే చదువుతామో, you will get a complete understanding as to how you have to prepare and send an email. That is part 1. And what are the different rules that you have to keep in mind when you prepare and send emails. ఈమెయిల్ పంపించినప్పుడు ఎలా పంపించాలి, ఎక్కడ ఈమెయిల్ ఐడి కొట్టాలి, మనం ఎవరికైతే పంపిస్తున్నామో వాళ్ళ ఈమెయిల్ ఐడి ఎక్కడ కొట్టాలి, టైప్ చేయాలి, ఇలాంటి విషయాలు తెలుస్తాయి. అట్ ది సేమ్ టైం డూస్ అండ్ డోంట్స్ కొన్ని ఉన్నాయి. కొన్ని మనం ఈమెయిల్స్ పంపించేటప్పుడు ఏం చేయొచ్చు, ఎలా మనం బిహేవ్ చేయకూడదు, నెట్ ఎటికెట్ అంటారు దాన్ని. ఇన్ షార్ట్ వి కాల్ ఇట్ నెటికెట్. అది తెలుసుకోవాలి. మనం నెక్స్ట్ ఫ్యూచర్ 2 or 3 క్లాసెస్లో ఇదే టాపిక్ డిస్కస్ చేస్తాం కాబట్టి మై హంబుల్ రిక్వెస్ట్ టు యూ ఈజ్ whenever you attend the class, attend with a proper notebook and a pen. ఏందోలే టీవీ మాదిరిగా ఆన్ చేసి కూర్చోకుండా ఒక నోట్బుక్, ఒక పెన్ తీసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ రాస్తూ ఉండాలి, లేకపోతే స్క్రీన్ మీద కనపడేది రాస్తూ ఉండాలి. ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే, మనం క్లాస్లో ఎట్లయితే ఆ బోర్డు మీద రాస్తుంటే నోట్స్ రాసుకుంటూ మీరు నేర్చుకుంటారు, అలాగనే ఇక్కడ కూడా ఆన్లైన్ క్లాసెస్కి కూడా మీరు క్లియర్గా విని అర్థం చేసుకుని ఆ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే యూ కెన్ యూస్ ది సేమ్ అట్ ది టైమ్ ఆఫ్ ఎగ్జామ్స్. ప్రత్యేకించి మీరు క్వశ్చన్ పేపర్స్, క్వశ్చన్ బ్యాంక్ కానీ లేకపోతే మోడల్ క్వశ్చన్ పేపర్స్ కానీ గైడ్ కానీ కొనాల్సినటువంటి అవసరం రాదు. మీరు ప్రిపేర్ చేసుకున్నటువంటి నోట్సే ఇట్ కమ్స్ టు యువర్ రెస్క్యూ అట్ ది టైమ్ ఆఫ్ ఎగ్జామ్స్. So this is my request, this is my instruction, this is my advice to you all. From next time, whenever you come and attend my classes, come with a rough notebook and a pen. Jot down all the important points. If you get any doubt, you ask the doubt at the end of the class. Doubts వస్తుంటాయి మీకు కూడా, ఎందుకంటే ఈమెయిల్ అనేది నాకంటే మీకే మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి కొన్ని డౌట్స్ వస్తే రావచ్చు. లేదు డౌట్ కాదు, మీరే కొత్తది ఏదో చెప్పాలనుకుంటున్నారు ఈమెయిల్ సెండింగ్ గురించి, ఓకే యు ఆర్ వెల్కమ్, దాని గురించి మీరు చెప్పొచ్చు. ఓకే, లెట్ us మేక్ ది క్లాస్ ఇంటరాక్టివ్. ఎప్పుడు 1 hour క్లాస్ మంది, 1 hour నేనే మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇఫ్ యూ హ్యావ్ డిఫరెంట్ ఐడియాస్ టు షేర్, యూ కెన్ ఆల్సో unmute yourselves and start speaking. ఓకే యా, మరి లాస్ట్లో సెండ్ అనేది కొట్టేయాలి, సెండ్ అనేది టైప్ చేయాలి, సారీ సెండ్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే క్షణాల్లో మనం ఎవరికైతే ఈ ఈమెయిల్ పంపించాలనుకున్నామో వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట ఈ ఈమెయిల్. ఈమెయిల్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రానిక్ మెయిల్. ఓకే, మరి 2 గ్రూప్స్ ఇవి. I2 అంటే స్పెషల్ తెలుగు అండ్ J2 స్టాండ్స్ ఫర్ స్పెషల్ హిందీ.
2 గ్రూప్స్ కలిపితే మనకు దాదాపు 100 మెంబర్స్ ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే ఒక్కసారి చూస్తాను, చాలా తక్కువ మంది వచ్చారేమో అని చెప్పి నా డౌట్. I can see only about 20 students here. I have reason to believe that only 16 students are here in this class. అలా కాకుండా at least from the next class, see to it that your friends, your classmates come and join the class in bigger numbers. Next class నుండైనా కేవలం 12, 13, 14, 15 అనుకోకుండా దాదాపు ఒక 50, 60, 70, 90% అటెండెన్స్ మనం టార్గెట్. అవర్ టార్గెట్ ఈజ్ 90%. సిఎస్ఎస్ అనేది కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్. కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ అనేది నాట్ జస్ట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ పాసింగ్ యువర్ ఎగ్జామ్. మనం ఏ కెరియర్ ఎంచుకున్నా కూడా, ఈవెన్ ఇఫ్ యూ బికమ్ ఎ పేపర్ బాయ్, ఈవెన్ ఇఫ్ యూ బికమ్ ఎ స్విగ్గీ ఏజెంట్ ఆర్ సంథింగ్ లైక్ దట్, యూ హ్యావ్ టు హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. మనం ఏ ఉద్యోగం చేస్తున్నా లేకపోతే చేయాలనుకుంటున్నా మనకు కమ్యూనికేషన్ అలాగనే సాఫ్ట్ స్కిల్స్ అనేది చాలా కీలకం. కాబట్టి ఈ క్లాస్ అటెండ్ కావడం వల్ల కేవలం ఎగ్జామ్లో పనికొస్తుంది అనుకోకుండా ఎగ్జామ్ తర్వాత కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఇన్ యువర్ ఫ్యూచర్లో కూడా ఈ కమ్యూనికేషన్ తర్వాత సాఫ్ట్ స్కిల్స్ అనే యొక్క విషయాల ఆవశ్యకత చాలా ఉంటుంది. ఈ విషయాన్ని మీరు మీ అబ్సెంట్ అయినటువంటి ఫ్రెండ్స్కి, క్లాస్మేట్స్కి తెలియజెప్పండి. మోటివేట్ దెమ్. ఏదో ప్రాబ్లం ఉందనుకోండి, ఎస్టర్డే ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ వన్ ఆఫ్ ది స్టూడెంట్స్ సేయింగ్ దట్ షీ వాజ్ పాజిటివ్, షీ హ్యాస్ టెస్టెడ్ పాజిటివ్. సార్ నేను పాజిటివ్, కరోనా పాజిటివ్, నేను క్లాస్కి రాలేను అనింది. ఓకే మా, నో ప్రాబ్లం, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అని చెప్పాను. అలా కాకుండా ప్రాబ్లమ్స్ ఏం లేకపోతే ఇఫ్ యు ఆర్ ఫ్రీ, ఇట్ ఈస్ యువర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు కమ్ అండ్ జాయిన్ ది క్లాస్. So keep this in mind. Okay, thank you for joining. అర్థమైందా? ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్వ్స్. అర్థమైంది సార్. ఓకే, ముందే వచ్చిందా కదమ్మా, ముందే పంపించింటారు కదా ఎప్పుడైనా ఈమెయిల్స్ మీరు? అవును సార్. కాకపోతే కార్బన్ కాపీ, బ్లైండ్ కార్బన్ కాపీ అనేది కాన్సెప్ట్స్ ఈరోజు నేర్చుకున్నాం. అలాగనే మనం టైప్ చేశాక, ఈమెయిల్ టైప్ చేశాక ఫార్మాటింగ్ చేయాల్సి వస్తే, ఫార్మాటింగ్ అంటే ఆ టెక్స్ట్ని మనకు అవసరంగా మనకు అనుకూలంగా మార్చుకోవాలి, హైలైట్ చేయాలి, దీన్ని అండర్లైన్ చేయాలి, దీన్ని కలర్ మారిస్తే బాగుంటుంది. ఇవన్నీ కూడా మనం చేయడానికి వెసులుబాటు ఉంది మనకు ఈ డిఫరెంట్ ఈమెయిల్ సెండింగ్ మెషిన్స్లో. అంటే మనం గూగుల్ మీట్ జీమెయిల్ ఉపయోగించవచ్చు, లేకపోతే రెడిఫ్ మెయిల్ ఉపయోగించవచ్చు, ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి. ప్రొవైడర్స్, సర్వీస్ ప్రొవైడర్స్ అంటాం. దేంట్లో పోయినా మనం ఆ టెక్స్ట్ని ఫార్మాట్ చేయడానికి రకరకాల మెథడ్స్ ఉన్నాయి. మరి నెక్స్ట్ ఫ్యూ క్లాసెస్లో కూడా మనం చూస్తాం. ఇదే కాదు, మనం ఎవరికి ఎట్లా రాయాలి, ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ కమిషనర్కి రాస్తే ఎట్లా రాయాలి, ప్రిన్సిపల్కి రాస్తే ఎట్లా రాయాలి. ఓకే, ఫ్రెండ్కి మనం ఒక మెయిల్ పంపిస్తున్నాం పర్సనల్ విషయాల గురించి, అప్పుడు మనం ఎట్లా పంపించాలి అంటే ఫార్మల్ అండ్ అఫీషియల్, దట్ ఈస్ ఇన్ఫార్మల్. Sir, not get your voice. ఎట్లా ఉంటుంది?